మిస్టర్ వాసు సార్. ఈ కేసు ప్రోగ్రెస్ ఏమిటి? పర్వాలేదు సార్. 4 రిబ్స్ ఇరిగినాయంట, 2 చోట్ల ఫ్రాక్చర్ అయిందట. మనం కట్టే ఫీజుతో పై ఫ్లోర్ వేయగానే ఏసీపీ గారు డిశ్చార్జ్ చేసేస్తాం. అది సరేనయ్యా, ఆ బాక్సర్ ఆకాష్ కేసు పొజిషన్ ఏంటో చెప్పవయ్యా. మనం క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే ఆ కేసు క్లోజ్ చేయడమే బెటర్ అండి. బాక్సర్ ఆకాష్ కేసులో చేతులెత్తేసిన పోలీసులు, తప్పించుకున్న హంతకులు. ఏంటి అప్పుడే వచ్చేసిందా? కమింగ్ న్యూస్. కరెక్ట్. ఈ కేసు మనం మూసేసామంటే మీడియా పెద్ద రాద్ధాంతం చేస్తుంది. నువ్వు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నావుగా, నువ్వే టేకప్ చేయి. నేనా? అమ్మో, ఇన్వాల్వ్ అయినందుకు ఇంటికి వెళ్ళి నిద్ర మాత్రం లేసి పడుకుంటున్నాను సార్. గాలికి పోయేదాన్ని నా సీటుకి తగిలించదు సార్. టు హూమ్ ఐ హావ్ టు ఎంట్రస్ట్ దిస్ వర్క్? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎవరి ఫిగర్? ఏయ్, రాత్రి తాగింది దిగలేదా? నువ్వా? యూనిఫామ్ లో లేకపోతే ఇంకోలా అనిపించిందిలే. ఏమండి? షడప్. ఓకే సార్. ఏమా, నీ లీవ్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఆకాష్ కేసు గురించి నేను పూర్తిగా విన్నాను సార్. ఇందాకే మన ఏసీపీ రాహుల్ని కలిసొస్తున్నాను సార్. ఈ కేసు డీల్ చేయటానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు సార్. ఎవరా ఒక్క మగాడు? నువ్వు కాదులే.